సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? స్వర్ణాంధ్ర 2047 ఎలా అనిపిస్తుంది? ముందు మీద చాలా మెరుగ్గా అనిపిస్తుంది స్వామి. మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మా ఊరు నుంచి కూడా మేము 4 బస్సులు తీసుకుని వచ్చాం స్వామి. అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా సేవలు హెల్ప్లు చేసేసారు, ఇంకా చాలా చేస్తారు స్వామి. అది గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో గత మురికంతా పోయింది స్వామి. మన వరదల్లోనే అది కూడా లేక జ్ఞాపకాలు లేవు స్వామి. ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా మా మొత్తం చాలా సంతోషం. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, రౌడీ పాలన ఇదే అంటున్నారు. వాళ్ళు అవన్నీ మంచిలో చెడు ఎత్తుకేవాళ్ళు స్వామి. వాళ్ళంతా మంచిలో చెడు ఎత్తుకేవాళ్ళు. గత 5 సంవత్సరాలు మంచి రోజులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మంచి రోజు లేదు, ఏం జరగట్లేదు. గత 5 సంవత్సరాలు మేము బాగా చేస్తాం అంటున్నారు కదా, ఎవరు బాగా చేశారు? ఏం చేశారు స్వామి? ఏం చేశారు అసలుకి? ఏం చేశారు? ఏం చేయలేదంటారా? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయి? ఈ ప్రభుత్వం ద్వారా గెలిపించుకున్నారు కదా, చంద్రబాబు నాయుడు ద్వారా మంచి రోజులు వస్తాయంటారా? బంగారు భవిష్యత్తు వచ్చిందంటారు. బంగారు భవిష్యత్తు కోసం ఈ ప్రోగ్రాం పెట్టారు కదా, స్వర్ణాంధ్ర 2047 అని. అందుకేనండి ఇప్పుడు జనం మా ఊరు నుంచి కూడా అంతమంది జనం వచ్చాము. ఇంకా బైకులు బళ్ళ మీద మ్యాజిక్ల మీద కూడా వస్తున్నారు జనం. మాకు చాలా సంతోషం. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు పెట్టారు కదండి, ఎలా అనిపిస్తుంది? రెవెన్యూ సదస్సులు పెట్టారు, బ్యాంక్ లైక్ పాస్బుక్లు ఇబ్బందులు ఉన్నా, లైక్ ఏమైనా ఇబ్బంది ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఎలా అనిపిస్తున్నాయి సార్ మీకు? ఎంఆర్ఓలు కలెక్టర్లు వచ్చి ఒక మండలంలో కూర్చొని చేస్తున్నారు కదా రెక్టిఫై పాస్బుక్ల మీద ల్యాండ్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు సిటీలో అంటే అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్. పల్లెటూరు విలేజ్ల్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఇట్లా పెట్టడం చాలా అందరికీ తెలియని విషయాలు కూడా చెప్తున్నారు. ఎవరో మోసపోకుండా బాగా చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే కామన్ మ్యాన్ అటు ఇటుగా ఎక్కడ పంపిస్తారని భయంతో వేరే చోటుకి వెళ్ళాలని, ఇప్పుడు ఒకటే ప్రాసెస్ అన్నీ ఒకే దగ్గర అయిపోతాయి, ప్రతి మండలంలో పెడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇలాంటి స్కీమ్స్ ఇలాంటి సిస్టమ్ ఎక్కడైనా చూసారా మీరు? లేదండి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అసలుకి మాకు చాలా మంచిగా ఉంది. ఆనందమైన ప్రజలకి ఈ ప్రభుత్వం ద్వారా ఆనందం. సార్ మీ పేరెంట్స్? సార్ నా పేరు ముల్లా రబ్బానీ అండి, మాది మార్కాపురం నియోజకవర్గం. ప్రజెంట్ స్వర్ణాంధ్ర 2047 ఎలా అనిపిస్తుంది సార్? ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి జరిగిద్ది అంటారా, బంగారు భవిష్యత్తు వచ్చింది అంటారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను మీకు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1994లో విజన్ 2020 అంటే చాలామంది నవ్వుకున్నారు. కానీ ఈరోజు హైదరాబాద్ చూడండి, అతని విజన్లో ఎంత డెవలప్ అయింది, ఎంత లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈరోజు కారణం చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. ఇప్పుడు ఈయన తెచ్చారు విజన్ 2047 అని. అది చూసి ఇప్పుడున్న యువత 2047కి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. అదే విజన్ 2047 లక్ష్యం అయింది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అంటారు కదా, వీళ్ళు ఏం చేసినా కూడా ఇలాగే చేస్తారని కౌంటర్లు వేస్తున్నారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు. ఆపోజిట్ పార్టీ వాళ్ళకి మనం ఏది మంచి చేసినా వాళ్ళు నెగిటివ్ ప్రచారమే చేస్తారు. వాళ్ళే దీన్ని చూసి తల దించుకుంటారు. తొందరలోనే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సమాధానం చెప్తారు. ఇప్పుడు చూసాం మనం, ఒక నారా లోకేష్ గారు ఒక వైజాగ్కి ఇప్పుడు ఎన్ని కాంట్రాక్టులు తెచ్చారో, ఎన్ని పరిశ్రమలు తెస్తున్నారు నారా లోకేష్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అంటే బేసిక్గా చూస్తున్నట్లయితే అంటే చాలామంది అంటారు కదా అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాటల వరకైనా చేతల్లో ఏమైనా ఉండేది అంటారు? మీరే చూడండి, ఇప్పుడు ఏది చెప్పినా కూడా ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తుంటారు. ఏదైనా ప్రజలే దానికి సమాధానం చెప్తారు. వీళ్ళు మంచి చేస్తారు, నమ్మకం ఉంది కాబట్టి ఇంత మెజార్టీ, ఇంత భారీ స్థాయి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని. 2020 అన్నారు కదా, విజన్ పెట్టుకున్నారు కదా, నిజంగా చేశారా? సక్సెస్ చేశారా? అది సక్సెస్లా కనపడుతుందా మీకు? సక్సెస్ లాగంటే ఇప్పుడు హైదరాబాద్కి ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు మీరు వెళ్ళి పర్సనల్గా ప్రతి ఒక్క యువతను అడగండి. విజన్ 2020 ఎవరు చేశారో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారే చెప్పారు, ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉంది, కారణం ఎవరంటే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. కమింగ్ టు ఈ గవర్నమెంట్, అంటే పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చినా కూడా బయటికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది వేరే స్టేట్కి వెళ్ళి. ఇక రాబోయే రోజుల్లో ఈ 2047 వర్షన్ విజన్ పెట్టుకున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ దీనివల్ల వేరే స్టేట్ నుంచి మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండిద్ది అంటారా స్టూడెంట్స్? తప్పకుండా వస్తారండి. మీరు 2019లో చూసినట్టయితే విశాఖపట్నంకు ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చాయో, మన వాళ్ళు ఎంతమంది ఎంప్లాయ్ చేశారు, మంగళగిరిలో ఎన్ని ఉన్నాయో అవి మొత్తం ప్రజలు చూశారు కదా. ఇప్పుడు అదే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైజాగ్లో ఉన్న హెచ్ఎస్బీసీ కంపెనీ కొన్ని తరాలుగా కొన్ని 20,000 మంది ఎంప్లాయీస్కి ఇచ్చే హెచ్ఎస్బీసీ వాళ్ళ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈ గవర్నమెంట్లు అన్నీ తిరిగి వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో మంచి జరుగుతాయని నమ్మకం అనేది ఉందా? ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ తిట్లు, ఈ గొడవలు, ఈ పర్సనల్గా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం అవి మొత్తం ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. వీళ్ళు చేసేవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని 2040లో భవిష్యత్ తరాలకి మన ఇండియాలోని బిగ్గెస్ట్ స్టేట్గా తయారు చేస్తారు. రౌడీ పాలన ప్రజలు తెలుస్తారు మేడం. వాళ్ళు చేసిన ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది నాయకుల పైన కేసు పెట్టారో, ఎంతమంది తిట్టారో, ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, అది సంస్కృతి మేడం అనేది ఆడవాళ్ళని తిట్టడం. మీరు చెప్పండి, సంస్కృతి కాదు కదా. కూటమి ప్రభుత్వం ఇక్కడ అన్నారా ఆడవాళ్ళని?
ఇంకా గౌరవిస్తారు ఆడవాళ్ళని. కానీ కూటమి వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక దాడులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అని అంటున్నారు కదా. మేడం, గతంలో చూసుకుంటే ఇలాంటివి ఏం జరగలేదు, ఆడవాళ్ళకంతా రక్షణకరంగా స్పందన అనేది పెట్టారు అని అంటున్నారు. కానీ మీరు చూసినట్టు మేడం, ఇప్పుడు జరిగిన ఆడవాళ్ళు ఏదైనా జరిగిందో అది చాలా తప్పు, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ దాన్ని తీసుకుపోయి కూటమి ప్రభుత్వం పైన రుద్దరామని నిజ నిజాలు తెలుసుకోవాలి. అప్పుడు గవర్నమెంట్లో ఏం జరగలేదంటే అది మన గుడ్డితనమే. చాలా చూసాం కదా మనం ఆ గవర్నమెంట్లో ఎన్ని జరిగాయో. స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఒక మహిళని కాల్తో కొట్టారు ఆటో డ్రైవర్. మరి ఈ ప్రభుత్వం ద్వారా లేడీస్కి ఇంకా సెక్యూరిటీగా ఉండిద్ది అంటారు, సెక్యూరిటీ జోన్ ఉండిద్దా, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది? లా అండ్ ఆర్డర్ కొన్ని విషయాల్లో వీక్గా ఉంది, అది మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తామని చెప్పారు. అవసరమైతే హోమ్ మినిస్టర్గా నేను ఛార్జ్ తీసుకుంటానని కూడా చెప్పారు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ రావడం వల్లే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందని అన్నారు కదా. ఎవరు చెప్పారు మేడం పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆడవాళ్ళ సెక్యూరిటీ? అన్నారు కదా. వాళ్ళు 100 అంటారు మేడం. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టారు మేడం. వాళ్ళు ఇంట్లో వాళ్ళ వైఫ్ని తిట్టారు. చిన్న పిల్లలు ఏం తెలుసు మేడం రాజకీయం, వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు రాజకీయం, వాళ్ళని తిట్టొచ్చా? అది న్యాయమా? వాళ్ళు తిడితే న్యాయమా? అమ్మ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ముస్లిం మైనారిటీస్ పరంగా ఎలా అనిపిస్తుంది? ముస్లిం బాగుంది, పర్వాలేదు, బాగానే చూస్తున్నారు, బాగానే పథకాలు కూడా ఇస్తున్నారంట, ఇచ్చారు సగం, బాగానే ఉందమ్మా. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? అభివృద్ధి ఇదే చేస్తారు, ఆయన ఎక్కాలి, మంచి చేద్దాం. ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారు, ఎందుకు వచ్చాయి ఈ వయసులో? ఈ వయసులో అంటే చూద్దామని వచ్చాం, మాట్లాడదామని వచ్చాం. లేదు అవకాశం వెళ్ళిపోతుంది. చూసినావా? ఇప్పుడు నువ్వు దొరికావుగా మాట్లాడుతున్నా. అది చూసినావా మరి? ఏది ఎక్కడ దూరంగా ఉన్నారుగా. ఏంటి నమ్మకం ఉందా? గత ప్రభుత్వం చూసారు కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు బాగా చూస్తున్నారుగా, నమ్మకం ఉందని వచ్చాం. పింఛన్ 4000 చేస్తా అన్నారు, చేశారా? చేశారు, ఇస్తున్నారు. మాట మీద నిలబడ్డారా? నిజంగా చేస్తానన్నారు. నిక్కగా నిలబడ్డారు, పర్వాలేదు. దేవుడి 50 రోజులు ఎలా ఉంటాయి? మీలాంటి పెద్దవాళ్ళకి వెన్నుముక్క నుంచుంటాడంటారా, చూస్తాడంటారా? చూస్తారు, సరిగ్గా చూస్తారు, అదేం దోట లేదు.